దేవుని నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన తండ్రి, మన రక్షకుడు, సమస్తాన్ని అనుగ్రహించే మన దేవుడు అనే అంశం మీద మిమ్మల్ని ప్రోత్సహించాలనుకున్నాను. మనము కీర్తనల గ్రంథము 147వ కీర్తన 14వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా రాస్తాడు: నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. సో ఈ వచనాన్ని కీర్తనకారుడు రాసినప్పుడు, ఎంతో ఆలోచిస్తున్నప్పుడు, ఆయన ఏ విధంగా మనకి సహాయకరంగా ఉన్నాడు, ఏ విధంగా మనకి ఆయన సంరక్షణకరంగా ఉన్నాడు, ఏ విధంగా మనకి ఆయన కాపరిగా ఉన్నాడు అని మనం ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ స్టోరీ గుర్తొచ్చింది. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒక వ్యక్తి రాత్రిపూట ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ మహిళ ఒక వ్యక్తి ద్వారా ఏమంటారు అత్యాచారానికి పాల్పడినట్టుగా మనము చూస్తూ ఉంటాం. సో ఈ మహిళ ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఈ ఇన్సిడెంట్ని పేపర్లో చదివి ఇంకొక మహిళ ఆమె ఆలోచిస్తుంది, అరే ఇదే ప్లేస్లో అదే సమయంలో నేను కూడా ఆ మార్గంలో నడిచి వచ్చాను కదా, కానీ నాకెందుకు జరగలేదు, ఈ మహిళకే ఎందుకు జరిగింది, ఈ అమ్మాయికే ఎందుకు జరిగింది అని ఆమె ఆలోచిస్తూ వస్తుండగా, ఆమె ఎవరైతే పట్టబడ్డ ఈ వ్యక్తి ఉన్నాడో, ఎవరైతే ఈ కార్యానికి, అత్యాచారానికి ఎవరైతే పాల్పడి ఆయన అరెస్ట్ అయ్యాడో ఆ వ్యక్తిని కలవడానికి ఈ అమ్మాయి ప్రిజన్కి వెళ్తుంది. సో ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి ఆ అధికారులను రిక్వెస్ట్ చేసి ఈ వ్యక్తితో కలిసి మాట్లాడుతుండగా ఈ విధంగా ఆ సంభాషణ జరిగింది. ఈమె ఆ వ్యక్తిని అడుగుతుంది, నాకు తెలుసు ఆ రోజు నేను కూడా ఒంటరిగా ఈ మార్గంలో అదే సమయానికి నడుచుకుంటూ వెళ్ళాను, కానీ నువ్వు నన్ను చూడలేదా, లేకపోతే చూస్తే నన్నెందుకు నువ్వు ఈ విధంగా అత్యాచారానికి పాల్పడలేదు, ఈ అమ్మాయిని ఎందుకు ఎంచుకున్నారు అని ఆ వ్యక్తిని అడిగినట్టుగా మనము చూస్తూ ఉంటాం. సో ఆ వ్యక్తి చెప్పిన సమాధానము ఈ ఎవరైతే ఈ అడుగుతున్నారో జైలుకి వెళ్ళి, ఈ అమ్మాయి పేరు జెస్సికా. సో జెస్సికా అనే వ్యక్తితో, అమ్మాయితో ఈ వ్యక్తి అంటాడు, నేను మొదటిగా ఎంచుకుంది నువ్వే, కానీ నేను ఎప్పుడైతే నీ మీదకి రావాలనుకున్నానో, నిన్ను చూశానో దూరం నుంచి, నేను నీతో పాటు ఇంకా ఇద్దరు వ్యక్తులు నీతో పాటు నడుస్తున్నారని నేను గమనించాను. సో అందుకే నేను నిన్ను వదిలేశాను అని ఆయన చెప్పడం జరుగుతుంది. ఆమె ఆశ్చర్యానికి గురవుతుంది. నేను ఒక్కదాన్నే కదా, ఒంటరిదాన్నే కదా నడుస్తూ వచ్చాను, నాకు గుర్తుంది, నేను ఆ రోజు ఎవరూ లేరు, నేను ఒంటరిదాన్నిగా నడుస్తూ వచ్చాను అని ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆమెకి గుర్తొస్తుంది, ఆమె గమనిస్తుంది, ఆమె గ్రహించింది, నాతో పాటు దేవదూతలు, నాతో పాటు దేవుడు కూడా నడుచుకుంటూ ఆయన దేవదూతలు నాతో పాటు నడవడానికి ఆయన అనుమతినిచ్చాడు, అందుకే ఇలాంటి కార్యాలు నా జీవితంలో జరగలేదు, నేను ఇలాంటి ఆపత్కాల సమయంలో నేను దేవుని చేత నేను రక్షింపబడ్డాను అని ఆమె అక్కడ సాక్ష్యం చెప్తున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనకి తెలీదు దేవుడు మనతో కూడా ఉన్నాడని, దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తున్నాడని మనకు అర్థం కాదు. కానీ చిన్న చిన్న వాటి దగ్గర నుంచి అతిపెద్ద వాటి వరకు మన జీవితంలో ప్రతి ఒక్క సమయంలో దేవుడు మనతో కూడా ఉన్నాడు, దేవుడు మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తా ఉన్నాడు. మనము చూడకపోవచ్చు, మనం గ్రహించకపోవచ్చు, కానీ దేవుడు తన పని తను చేస్తూ ఉన్నాడు మన జీవితంలో. అందుకే ఇక్కడ పౌలు రాస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. 147వ కీర్తన 14వ అధ్యాయంలో నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేస్తానని అక్కడ రాస్తా ఉన్నాడు. ఎందుకంటే కీర్తనకారుడు ఆయన స్వంత జీవితంలో ఆయన అనుభవించిన ఆ ఎక్స్పీరియన్స్ ని ఆయన మనకు రాస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన సరిహద్దుల్లో సమాధానం కలుగజేసే దేవుడు అని అక్కడ సాక్ష్యం ఇస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. ఇంకా ఆయన మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. సో ఇక్కడ గోధుమలు అని రాయబడి ఉంది, కానీ ఇక్కడ దానికి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ మనకి కావాల్సిన ప్రతి అవసరము మంచి
మంచి విషయాలు మనకు కలుగజేసే దేవుడిగా ఆయన ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో ఈరోజు నేను మీ అందరినీ ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? నా రక్షకుడు ఎవరు, నా సంరక్షకుడు ఎవరు, నాకు దయచేసేవాడు ఎవరు అని మీరు ఆలోచిస్తూ ఉన్నారా? ఈరోజు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, మన తండ్రి, మన రక్షకుడు సమస్తాన్ని మనకి సమృద్ధిగా దయచేసే దేవుడై ఉన్నాడు. ఎప్పుడు కూడా దేవుడు కొలతగా దయచేయడు, కొంచెము దయచేయడు, సమృద్ధిగా దయచేస్తాడు. ఆయన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే మనం చాలా విస్తారమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఆయన ఆశీర్వదించినప్పుడు మనం తట్టుకోలేము. అలాంటి ఆశీర్వాదాలు ఆయన మనకి దయచేసే దేవుడు. అద్భుతంగా ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. సో ఈరోజు ఎవరైతే అలాంటి సందేహం కలిగి ఉన్నారో మీరందరూ క్రీస్తు యేసుని ఈరోజు మీ హృదయంలోకి ఆహ్వానించండి. మీ క్రీస్తు యేసునికి మీ హృదయంలోకి చోటు ఇవ్వండి. దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడు. ఈ చిన్ని ఎంకరేజ్మెంట్ మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.